From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. బ్రేకింగ్ న్యూస్ మరికొద్ది గంటల్లోనే తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన ముహూర్తం ఖరారైంది. మునీరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రాంగణం ఈ చారిత్రాత్మక సభకు సర్వం సిద్ధమైంది. అద్వయ కన్వెన్షన్ హాల్లో అట్టహాసంగా జరగనున్న ఈ వేడుకకు 33 జిల్లాల నుంచి భారీగా కార్యకర్తలు తరలి రానున్నారు. పార్టీ ప్రకటన సభకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రాంగణం రెడీ అయింది. ముందుగా శనివారం ఉదయం 7:30 గంటలకు కవిత బంజారాహిల్స్లోని తన నివాసం నుంచి ర్యాలీగా అమరవీరుల స్తూపం వద్దకు బయలుదేరతారు. 8:15 అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. 8:25 నుంచి అక్కడి నుంచి బయలుదేరతారు. ఆ తర్వాత 9:30 గంటలకు మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్ హాల్ వద్దకు చేరుకుంటారు. 10 గంటలకు పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. 10:05 ప్రసంగం ప్రారంభించి గంటన్నర పాటు మాట్లాడబోతున్నారు. ఈ కొత్త పార్టీ ఆవిర్భావంతో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధనలో తనదైన ముద్ర వేసిన కల్వకుంట్ల కవిత సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. ఇంకొన్ని గంటల్లోనే తన పార్టీని ప్రకటించబోతున్నారు కవిత. తెలంగాణ చరిత్రలోనే తొలిసారి ఓ మహిళ సొంతగా పార్టీ పెట్టి ఈ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త శకానికి నాంది పలకబోతున్నారు. కొన్ని గంటల్లోనే తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతుంది. ఈ రాష్ట్ర ప్రజల వ్యతిరేకతను తీర్చేందుకు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కొత్త రాజకీయ వేదిక ఆవిర్భవించే సమయం ఆసన్నమైంది. ఇన్నాళ్లు తెలంగాణ జాగృతిని అన్ని తానై నడిపించిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు తెలంగాణ మొత్తాన్ని జాగృతం చేసేందుకు సరికొత్త రాజకీయ శక్తిగా రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడేందుకు వారి గళాన్ని గట్టిగా వినిపించేందుకు కొత్త జెండాని, సర్వోదయ తెలంగాణ ఎజెండాని సిద్ధం చేసుకున్నారు. నెరవేరని తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం ఆరుపురిలా ఫైట్ చేసేందుకు వస్తున్నారు కల్వకుంట్ల కవిత. తండ్రి కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ లో తిరుగుబాటు బావుట ఎగరేసి సొంతంగా సర్వోదయ తెలంగాణ అనే స్లోగన్తో సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టబోతున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి 2 రోజుల ముందే కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. ఇకపై తెలంగాణ రాజకీయాల్లో ఆమె అడుగులు ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఉద్యమగలంగా ఎదిగిన కవిత స్వతంత్ర రాజకీయ శక్తిగా ఇలాంటి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారబోతున్నారనేది తెలంగాణ అంతటా ఉత్కంఠ రేపుతోంది. కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన మహిళా నాయకురాలుగా ఎదిగారు. ఆమె రాజకీయ ప్రస్థానం తెలంగాణ ఉద్యమం, సాంస్కృతిక పునరుజ్జీవం, మహిళా సాధికారత చుట్టూ సాగింది. ఆమె ఎప్పటికప్పుడు వచ్చిన పారాచూట్ లీడర్ ఏమీ కాదు. 60 ఏళ్ల స్వరాష్ట్ర సాధన సాకారం కోసం సాగిన మహోజ్వల ఉద్యమంలో తెలంగాణ జాగృతి ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టారు కవిత. తెలంగాణ జాగృతి ద్వారా 20 ఏళ్లుగా ఆమె ప్రజల మధ్య ఉన్నారు. జాగృతిని స్థాపించి అనేక కార్యక్రమాలు చేపట్టి ఉద్యమ సమయంలో ఇక్కడ ప్రజల్లో చైతన్యం నింపారు కవిత. ముఖ్యంగా బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తం చేసి ఈ నేల సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించిన ఘనత ఆమెకి దక్కింది. బతుకమ్మకు గ్లోబల్ వైడ్ గా గుర్తింపు రావడం మేరకు కవిత చేసిన కృషిని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. దీనివల్ల ఆమెకు తెలంగాణ ఆడబిడ్డగానే కాదు, బతుకమ్మగాను గుర్తింపు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కల్వకుంట్ల కవిత క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు కవిత. పార్లమెంట్లో తెలంగాణ సమస్యలపై, రైతుల ఇబ్బందులపై తన గళం వినిపించారు. నిజామాబాద్ పసుపు రైతుల చిరకాల కోరిక అయిన పసుపు బోర్డు సాధన కోసం సాయశక్తులా పోరాడారు కవిత. తరువాత నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలోనూ చర్చల్లో నిలిచారు కవిత.
ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ధర్నా చేసి జాతీయ పార్టీల దృష్టి ఆకర్షించారు. అప్పుడే కవిత స్టామినా ఏంటో ఢిల్లీతో పాటు దేశంలోని గల్లీ గల్లీకి తెలిసిందే. దేశవ్యాప్తంగా మహిళా ప్రాతినిధ్యం పెరగాలని గట్టిగా వాదించే స్ట్రాంగ్ విమెన్ లీడర్ కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాజకీయాల్లో ఇంపాక్ట్ఫుల్ లీడర్ గా విమెన్ వాయిస్ గా ఆమె ప్రస్థానం కొనసాగుతోంది. కేవలం ఓ వర్గానికో కుటుంబానికో పరిమితం కాకుండా తెలంగాణలోని యువత, మహిళలు, అణగారిన వర్గాల గలంగా తన పార్టీని తీర్చిదిద్దాలనే గొప్ప ఆలోచనతో ఉంటారు కవిత. సామాజిక తెలంగాణ అజెండాతోనే రాజకీయ శక్తిగా రాబోతున్నట్టు చెప్తున్నారు. తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై ఓ కొత్త జెండా ఎగరబోతుంది. తెలంగాణ జాగృతి ద్వారా సాంస్కృతిక చైతన్యం రగిలించిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు సర్వోదయ తెలంగాణ అజెండాతో రాజకీయ శక్తిగా అవతరిస్తున్నారు. ఈ ప్రయాణంలో ఆమె బలాలు, బలహీనతలు ఏంటో చూద్దాం. ముందు ప్లస్ పాయింట్స్ చూద్దాం. కేసీఆర్ వారసురాలుగా రాజకీయ ఓనమాలను నేర్చుకున్న తన వాక్చాతుర్యంతో కవిత కానీ సొంత బ్రాండ్ను క్రియేట్ చేసుకున్నారు. తెలంగాణ జాగృతి ద్వారా పల్లె పల్లెకు చేరువయ్యారు. బతుకమ్మను ప్రపంచవ్యాప్తం చేసి తెలంగాణ సంస్కృతికి బ్రాండ్ అంబాసిడర్గా మారారు కవిత. అంతేకాదు జయలలిత, మమతా బెనర్జీ తరహాలో ఆమెలో ఉన్న మొండితనం ఆమెకు అతిపెద్ద ప్లస్ పాయింట్. ఇక లిక్కర్ కేసులో క్లీన్ చిట్ రావడం ఆమె కేడర్లో కొత్త జోష్ నింపింది. తెలంగాణలో అత్యంత ప్రజాదరణ పొందిన బతుకమ్మ పండుగను గ్లోబల్ బ్రాండ్ గా మార్చిన ఘనత కవితది. దీనివల్ల గ్రామీణ స్థాయిలోని మహిళల్లో ఆమెకు బలమైన గుర్తింపు ఉంది. జాగృతి ద్వారా దాదాపు 20 ఏళ్లుగా యువతకు స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి అవకాశాలపై ఆమె పనిచేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలో ఆమె చేసిన పోరాటం ఆమెను ఒక నేషనల్ విమెన్ ఐకాన్ గా నిలబెట్టింది. పార్లమెంట్లో నిజామాబాద్ ఎంపీగా ఆమె వినిపించిన గలం, పసుపు బోర్డు సాధన కోసం చేసిన పోరాటం ఆమె రాజకీయ పరిణితికి నిదర్శనం. స్పష్టమైన ఆలోచనలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలగడం ఆమెకు పెద్ద ప్లస్. తెలంగాణలోని ప్రతి గ్రామంలోనూ తెలంగాణ జాగృతి వాలంటీర్లు ఉన్నారు. కొత్త పార్టీకి ఇది ఒక రెడీమేడ్ క్యాడర్లా ఉపయోగపడుతుంది. ఇక మైనస్ పాయింట్స్ వచ్చేసరికి లిక్కర్ కేసులో జైలుకు వెళ్లడం ఒక మైనస్ అయితే, సొంత తండ్రి చేత పార్టీ నుంచి బహిష్కరణకు గురి కావడం ఆమెకు రాజకీయంగా అతిపెద్ద పరీక్ష. తండ్రి, అన్నపైనే విమర్శలు చేస్తూ వస్తున్న కవితకు పుట్టింటి నుంచి ఎలాంటి సహకారం లేదు. ఇది కేవలం ఒక ఫ్యామిలీ డ్రామా అని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. పార్టీని నడిపించే ఆర్థిక వనరులు ఆమె వెనుక పెద్ద నాయకులు లేకపోవడం ఒక లోటుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీతో లోపాయికారి ఒప్పందం ఉందన్న ప్రచారం కూడా ఆమె ఇమేజ్ పై ప్రభావం చూపుతోంది. ఇన్ని ప్లస్లు, మరెన్నో మైనస్ల మధ్య కవితాశ్రం ఎంతవరకు పనిచేస్తోంది? కేవలం జాగృతి కార్యకర్తలను నమ్ముకుని ఆమె చేస్తున్న ఈ సాహసం సక్సెస్ అవుతుందా? తెలంగాణ ప్రజలు ఈ కొత్త పార్టీని ఆదరిస్తారా? మునీరాబాద్ సభలో కవిత చేసే ప్రసంగం వీటన్నిటికీ సమాధానం ఇవ్వబోతుంది అన్నదే ఇక్కడ పాయింట్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజకీయ పార్టీ ప్రకటన సభ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా మునిరాబాద్లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్లో అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ఈ సెంటర్ను ఆనుకుని ఉన్న 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ సభా ప్రాంగణం నుంచి కొత్త రాజకీయ పార్టీని కవిత ప్రకటించనున్నారు. ప్రధాన ద్వారానికి ప్రజాకవి కాళోజీ నారాయణరావు, ఇతర ద్వారాలకు రాణి రుద్రందేవి, మారోజు వీరన్న, చాకలి ఐలమ్మ పేర్లు పెట్టారు. వీటితో పాటు సురవరం ప్రతాప్ రెడ్డి, సమ్మక్క సారళక్క, షోయబుల ఖాన్ పేర్లతో 3 భోజనశాలలు ఏర్పాటు చేశారు. ఇక అతిథులకు 34 రకాల తెలంగాణ రుచులతో భోజనాలు వడ్డించనున్నారు. నాన్ వెజ్ లో తలకాయ కూర, బోటీ ఫ్రై, తెలంగాణ మటన్ కర్రీ, నాటుకోడి పులుసు, బొమ్మిడాయల పులుసు, హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ, మిర్చికా సాలన్, ఇగురు, వెజిటేరియన్లో బగారా, బైగన్ మసాలా కర్రీ, కందగడ్డ ఫ్రై, పాలకూర, మామిడి పప్పు, ఆలు టమోటా, చామగడ్డ పులుసు, కట్చారు సిద్ధం చేస్తున్నారు.
వీటితో పాటు తెలంగాణ ప్రత్యేక వంటకాలుగా పేరుగాంచిన మక్క గారెలు, జొన్న రొట్టె, సర్వపిండి, బూరెలు, అరిసెలు కూడా మెనూలో చేర్చారు. ఐగరావ్, రైస్, వైట్ రైస్, సాంబార్, రోటీ పచ్చడి, దోశ, ఆవకాయ్, మిర్చి బజ్జీ, పచ్చి పులుసు, పాపడ్, పెరుగు, రైతా, మజ్జిగ, రాగి అంబలి అందుబాటులో ఉంటాయి. ఇక డెజర్ట్లో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్, షాహీ తుంటా, జిలేబీలు రుచి చూపించనున్నారు.